నిన్న కేటీఆర్ ఒక మంచి ప్రోగ్రామ్ ని చేసిండు. దీంట్లో చాలా ఉన్నాయి, మంచిగానండి జాగ్రత్తగా. కేటీఆర్ నిన్న బీజేపీని నెత్తి మీదకి ఎక్కించుకుంటాడు. ఎందుకనంటే గతంలో ఈయన చేసిన తప్పులన్నీ ఏమంటారు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు సెంట్రల్ నుంచి సపోర్ట్ కావాలని చెప్పి బీజేపీని నెత్తి మీదకి ఎక్కించుకుంటాడు. దీంట్లో హైలైట్ విషయం ఏంటంటే కేటీఆర్ మాట్లాడతాడు, మీడియా గురించి మాట్లాడతాడు. మీడియాలో 250, 300 ఛానళ్లు దగ్గర నీయే ఉన్నాయి. ఈయన గతంలో చేసిన మంచి పని ఏది లేదు, కానీ ఈయన దగ్గర నుండి డప్పు దాడించుకున్నాడు. నా దాంట్లో కూడా చూడండి, కామెంట్లలో కొన్ని ఫేక్ ఐడీలు ఉంటాయి, తిడతా ఉంటారు వాళ్ళు, అంతే తప్పించి. కానీ ఈయన మీడియా గురించి మాట్లాడుతుండా, మీడియా ఛానళ్లు వీళ్ళ గురించి అగనెస్ట్ ఎవడన్నా మాట్లాడితే వాళ్ళని పక్కకు జరిపిల్లు. మళ్ళీ ఇప్పుడు బీజేపీని నెత్తి మీదకి ఎక్కించుకొని ఏమంటారు వీళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి చూస్తాడు. ఈయనేనా రాజకీయ నాయకుడు అంటే? రాజకీయ నాయకుడు అంటే దేనికన్నా ముందు నిల్చోవాలి. ఇది రాజకీయ నాయకుడికి ఉన్న లక్ష్యం. కాకపోతే ఇదే మన కేటీఆర్ కు ఏం లేక దొంగ దెబ్బ కొడతా ఉంటాడు. ప్రజల సొమ్ము మొత్తం తిన్నాడు, ఏం చేసేది లేదు. తెలంగాణను దివాలా తీసేయండు. తెలంగాణ ప్రజలు ఎట్లనైనా అడగరలే అనుకున్నారు. ఐటీఎం వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఐటీ లేదు తెలంగాణలో. ఐటీ ఎప్పటి నుంచో ఉన్నది మన తెలంగాణలో. తెలంగాణ ఎప్పటి నుంచో డెవలప్డే. అర్థమైందా? వీళ్ళు చేసింది ఎట్లాంటిది ఏం లేదు. జస్ట్ వీళ్ళు చేసింది అప్పుల కుప్ప తెలంగాణను, అంతే. కాకపోతే ఈ రోజు వీళ్ళు మాట్లాడతారు, మీడియాల గురించి మాట్లాడతారు, రాజకీయం గురించి మాట్లాడతారు. తెలంగాణలో మీడియా ఛానళ్లు ఉన్నాయనంటే కేవలం బీఆర్ఎస్ రాజకీయ నాయకులే ఉన్నాయి, అంతే తప్పించి కానీ మిగిలిన ఎవరి లేవు. అదే రేవంత్ రెడ్డి సార్ వచ్చిన కాడ నుంచి ఎంతో మంది తిడతారు. ఏనాడన్నా వాళ్ళ గురించి యాక్షన్ తీసుకున్నాడా? అదే కేసీఆర్ ని ఒకప్పుడు ఎవడన్నా ఒక్క చిన్న మాట అంటే వాడు డైరెక్ట్ జైలుకే పంపించేది వాడిని. ఇది మంచి చెడైంది అనేది ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలకు పోతారు. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది కేసీఆర్ ఏం చేసిండు గతంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. ఏంది అని అంటే అది పల్లెటూర్లు కదా, అవి ఊర్లలో ఉంటాయి, ఎవరు పట్టించుకోలేదు ఒకప్పుడు గతంలో. మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు పట్టించుకుంటాడు? ఏంది అని అంటే డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్క చోట్ల ఉండాలి డెవలప్మెంట్ అనే ఆశతోని పట్టించుకుంటాడు. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయి ఉంటది ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఏంది, కేసీఆర్ ఏంది, ఎవరు తెలంగాణను నాశనం చేసిర్రు అని.